హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి వచ్చేసి కంగువా రివ్యూ. యాక్చువల్లీ కంగువా రివ్యూ 4 AM షో పడితే 10 కల్లా పెట్టేద్దాం. ఈ టైంలో మట్కా రివ్యూ అనుకున్నాం, బట్ 4 AM షో పడలేదు సాడ్లీ. మూవీ విషయానికి వస్తే కంగువా అనేట ఆయన ఒక ట్రైబ్ లీడర్. ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగే స్టోరీ ఇదంతా. ఒక 5 ట్రైబ్స్ ఉంటాయి. 5 ట్రైబ్స్ మధ్యలో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు చిచ్చు పెట్టి హౌ దే వాంటెడ్ టు కాంకర్ దేమ్ అనేవి ఇంటర్నల్ పాలిటిక్స్ అట్లా ఉంటుంది మూవీ మొత్తం. మూవీ మొత్తం అయిపోయిన నా ఫీలింగ్ అయితే బాగానే ఉంది, ఇంకా బాగుండొచ్చు కదా. లైక్ మరీ వరస్ట్ మూవీ అయితే కాదు. ఏం తీసిర్రా సినిమా, ఇంత పైసలు పెట్టి అసలు ఏం లేదు సినిమాలో అనడానికి లేదు. అరే వా ఏమన్నా సినిమా నారా అని కలికి చూసి అంటాం కదా, అట్లా లేదు. అది మిక్స్డ్ ఫీలింగ్ ఉంది మూవీ మీద నాకు. లైక్ పర్సనల్ ఒపీనియన్, లైక్ మీకు నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చి మీకు నచ్చకపోవచ్చు, అట్లా రకరకాలుగా ఉంది మూవీ అయితే. సో స్టోరీ అయితే చాలా సింపుల్. ఒక ట్రైబ్ ఉంటుంది, ఆ ట్రైబ్ లీడర్ వాళ్ళ కొడుకు కంగువా. ఇప్పుడు ఫ్రాన్సిస్ అని ఒక ఆయన ఉంటాడు గోవాలో 2024లో. ఇది 2014లో జరిగే స్టోరీ. ఆ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఏంటి, ఆ కనెక్షన్ని ఇద్దరు ఎలా కనుక్కొని ఉంటారు, ఇద్దరికి మధ్యలో కామన్ పాయింట్స్ డెజావు అంటారు కదా, ఇక్కడ జరిగి మళ్ళీ అక్కడ జరిగి సేమ్ డిఫరెంట్ అని క్లైమాక్స్ మొత్తం అంతే ఆడుకుంటాడు. నాయక సాంగ్ బాగుంది, ఫైర్ సాంగ్ బాగుంది, మన్నింపు సాంగ్స్. అంటే విజువల్ పరంగా మూవీలో ఇది అనడానికి ఇట్లా పేరు పెట్టడానికి లేదండి. విజువల్లీ ఇట్స్ టూ గుడ్. ఇండియన్ మూవీలో ఇట్లాంటి విజువల్స్ ఎక్కడ చూసి ఉండము అంటాం కదా, ఆ లెవెల్లోనే ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా ఎవ్రీథింగ్ లుక్ ప్రతి న్యాచురల్, చాలా బాగుంది. ఒక విషయంలో మాత్రం టీంని అప్రిషియేట్ చేయాలి. అండ్ శివ గారి ముందు బుక్స్ వచ్చేసి అన్ని కమర్షియల్ మూవీస్ కదా, ఇది కమర్షియల్ మూవీ టెంప్లెట్లోనే ఉంటుంది అనుకున్నాం. లైక్ అంత పెద్ద కమర్షియల్ మూవీస్ తీసి ఇట్లాంటి పెద్ద మూవీ ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనుకున్నాం. ఈ హ్యాండిల్డ్ వెల్. మూవీ పరంగా స్టార్స్ పరంగా అందరినీ బాగా చూపించాడు. లైక్ నాకు ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే అండి, మెయిన్గా ప్రతి మూవీకి లాస్ట్కి ఏదో ఒకటి పెట్టే సెకండ్ పార్ట్ అని పెట్టేస్తున్నారు. దీనిలో అవసరం లేదు, అనవసరంగా పెట్టారు. ఇప్పుడు దేవరా అంతే, ఇది అంతే. ఒక కథకి మీరు న్యాయం చేస్తే ముందే 2 ముక్కలు చేసుకొని చేయండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్ తీద్దాము ఇట్లాంటివి పెట్టుకోకండి. అంటే మీరు అక్కడ కథని చెప్పట్లేదు, కథను నమ్ముతున్నారు మీరు. ఓకే, యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూఆర్ నాట్ సేయింగ్ అ స్టోరీ, యూఆర్ సెల్లింగ్ అ స్టోరీ. సో మళ్ళీ మీరు ఫిల్మ్ మేకర్స్ అనకండి. ఇది దేవరాలో అదే, ఇందులో ఇదే ఎందుకు, అవసరం లేనప్పుడు ఎందుకు. ఫస్ట్ పార్ట్ క్లోజ్ చేసేసేయండి, అవసరం లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నా అంతే వెళ్తున్నాయి. ఇప్పుడు కల్కి అంటే అది ఒక బిగ్ స్టోరీ చెప్పాలి, సలారంటే పెద్ద స్టోరీ చెప్పాలి. ఓకే, దేవరాకి ఎందుకు, దీనికి ఎందుకు, ఏదో ట్రెండ్ అయిపోయింది. నాకు లిటరల్లీ అదొకటి కోపం వచ్చింది. అండ్ డిఎస్పి సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ పుష్పాకి వేసినట్టే రాడ్ వేసాడు, క్యూట్ రాడ్ వేసాడు. ఈ ఒక్క విషయంలో సుకుమార్ గారు డిఎస్పిని మార్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మరీ కూరలో కరివేపాకరా బాబు అని తీసిపడేసే సినిమా కాదు. అరే ఇదేదో తమలపాకరా అని తినే అంత గొప్పది కాదు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, విజువల్స్ బాగున్నాయి, థీమ్ బాగుంది, సెటప్ బాగుంది, స్టోరీ కూడా బాగానే ఉంది. బట్ ఆ స్టోరీని ప్రజెంట్ చేసే విధానం అంత గొప్పగా నాకైతే అనిపించలేదు. అంటే ఇప్పుడు దేవరాకి నేను ఇట్లాంటి రివ్యూ ఇచ్చా, బట్ అది హిట్ అయింది, మనీ వచ్చాయి. దీనికి కూడా రావచ్చు మనీ విషయంలో, బట్ అది ఆడియన్స్ నేను సాటిస్ఫై అయినా అంటే నాట్ దట్ గ్రేట్. బట్ సూర్య పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి అయితే పక్కా ట్రై చేయొచ్చు. దట్స్ ఇట్. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.